పంచకం. దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాధినాథ కాల భైరవం భజే. ఇది మొదటి శ్లోకం. రెండవది భానుకోటి భాస్వరం భవాబ్ది తారకంబరం నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాల భైరవం భజే. ఇది రెండో సూత్రం, రెండో శ్లోకం. మూడవది శూలటంక పాశ దండ పాణిమాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికా పురాధినాథ కాల భైరవం భజే. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం కాశికా పురాధినాథ కాల భైరవం భజే. మనకి అందరికీ కూడా జీవులందరికీ భుక్తిని ముక్తిని ఇస్తాడు. సో ప్రశస్త చారు విగ్రహం, ప్రశస్తమైనటువంటిది ఈ యొక్క కాలభైరవుడి యొక్క కీర్తి ఎక్కడా కూడా తరగదు ఆయనకి. ప్రశస్త చారు విగ్రహం అంటే కాలభైరవుడు ఎప్పుడు కూడా అలా నుంచుని ఉంటాడనమాట, చక్కగా విగ్రహంగా. చారుహాసే అంటే నవ్వుతూ ఉంటాడు, చారు విగ్రహం. భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం. ఆయన భక్తవత్సలుడు ఆయన కాబట్టి ఆయన ఏంటండి అని అంటే అందరు కూడా భక్తులంటే చాలా ఇష్టము ఈ యొక్క కాలభైరవుడికి. భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం. అలాగే కాలభైరవుడికి కూడా మనం భక్తవత్సలం స్థితం ఉండి సమస్త లోక విగ్రహం, సమస్త మూడు లోకాలని కూడా దేవలోకం, నాగలోకం, పాతాళలోకం, భూలోకం, ఇలా ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో 3 లోకాలకు 14 లోకాలకు కూడా ఆయన నాయకుడిగా అలా విగ్రహంలాగా కాలభైరవుడు ఉంటాడు. ఈ యొక్క నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణి లసత్కటిం అంటే హేమకింకిణి. హేమ అంటే బంగారము, బంగారపు ఈ యొక్క వేస్ట్ దగ్గర, చెస్ట్ దగ్గర ఇవన్నీ కూడా కర్ణుడికి ఉన్నటువంటి కవచ కుండలాల్లాగా, కవచాలలాగా ఆయన ఏం చేస్తాడంటే నిక్వణ్ మనోజ్ఞ ఆ యొక్క పాముల యొక్క సింబల్స్తో హేమగా అతను మనసంతా కూడా ఇక్కడంతా కూడా మనకి కట్టివేయబడి ఉంటుంది. బంగారపు తొడుగులు ఉంటాయన్నమాట. లసత్ కటిం కాశికా పురాధినాథ కాల భైరవం భజే. అదేవిధంగా అటువంటి కాలభైరవా నీకు నమస్కారం. శుభమస్తు.